పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. మన ప్రాంతంలో నిరుద్యోగులు ప్రతి ఇంటికి ఇద్దరు ఉంటారు. ప్రతి ఇంట్లో ఇద్దరు నిరుద్యోగులు ఉంటారు. బీటెక్ పాస్ అయిన వాళ్ళు, ఎంఏలు పాస్ అయిన వాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఈరోజు వీళ్ళకి ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇచ్చేదాని కొరగా 15 సంవత్సరాల నాడు మన్మోహన్ సింగ్ భారతదేశ ప్రధానమంత్రి, అప్పుడు ప్రధానమంత్రి వచ్చి మన్నవరం బెల్ ఫ్యాక్టరీలో మరి బెల్ ఫ్యాక్టరీ పనులకు 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో పునాది రాయి వేయడం జరిగింది. మరి పనులు ప్రారంభమైనాయి, మధ్యలో ఆపేశారు. బీజేపీ ప్రభుత్వం మరి టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ పనులు ఆపేశారు. మేము అడుగుతున్నాం, ఎందుకు ఆపారు, ఎవరు ఆపారు? దీనికి జవాబు చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి. ఆయన మరి మొన్న మాట్లాడుతుంటే నేను విన్నాను, అమరావతి దేవతల రాజధాని అని. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, కాళహస్తి ఎవరి రాజధాని? ఇది కూడా దేవతల రాజధానే కదా. మరి ఈ దేవతల రాజధానిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మరి పునాది రాయి వేశాయి మన్నవరం బెల్ ఫ్యాక్టరీకి. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాని కొరగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఆయన వేసినటువంటి పునాది రాయిని మరి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు దీన్ని ఆపేయడం జరిగింది. ఎందుకు ఆపారు? మరి ఈ ప్రాంతంలో దేవతలు లేరా? ఒక్క అమరావతిలోనా దేవతలు ఉండేది? మరి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని మీరు ఆపిన దానికి మీరు క్షమాపణలు చెప్పాలి. కాళహస్తి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ఆపితే ఎందుకు ఆపారు? ఈ ఫ్యాక్టరీ ఎక్కడికి పోయింది? ఇవన్నిటినీ చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రాంత నివాసి చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ, కాళహస్తి టెంపుల్లో మరి ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు. ఈ ఎన్ఎంఆర్లను కూడా పర్మనెంట్ చేయమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వందల సంఖ్యలో ఎన్ఎంఆర్లు పనిచేస్తున్నారు సంవత్సరాల క్రితం. వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మళ్ళీ ప్రార్థిస్తున్నాం.